బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఉగ్రవాదులు కలకలం రేపుతూ ఉన్నారు. భారీ కుట్రకి ప్లాన్ చేశారు. చాలా పక్కాగా వారి కుట్రని భగ్నం చేశారు ఢిల్లీ పోలీసులు. ఏంటి తెలంగాణలో ఉగ్రవాదుల అని అనుమానం పడుతున్నారా? మీరు వింటుంది నిజమే. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్లో ఉగ్రవాదులు కలకలం రేపారు. అనీసా నగర్లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాది ఉజైఫా యామన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఉగ్రవాది నుంచి ఎయిర్ పిస్టల్ మరియు బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఈ తనిఖీలు చేసి ఉగ్ర మూలాలని బయట పెట్టారు, వారిని పట్టుకున్నారు. నిజామాబాద్లో బి ఫార్మసీ చదువుతున్నటువంటి ఉజైఫా యామన్ అనేటువంటి ఆ యువకుడు ఆర్ఎంపీ డాక్టర్గా వారి తండ్రి పనిచేస్తున్నాడు. అయితే ఉజైఫా యామన్ తండ్రి ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తుండగా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులతో ఉజైఫాకి సంబంధాలు ఏర్పడ్డాయట. కొంతకాలంగా వారి మధ్య సంబంధాలు ఏర్పడ్డాయట. ఇక్కడ ఫోటోలు చూస్తున్నటువంటి ఆ ఉగ్రవాదే ఉజైఫా సంబంధించినటువంటి ఆ ఫోటోలు మీరు చూస్తున్నారు. ఉజైఫా యామన్. సో ఉజైఫా యామన్ ఎడపల్లి పిఎస్లో ఢిల్లీ పోలీసులు తనిఖీలు చేశారు కోర్టు అనుమతితో. రైట్, ఒకసారి పోలీసులు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. उसका मुकदमा दर्ज किया गया, ये अरेस्ट परसों हुई थी और इन कॉन्सिक्वेंट टू दैट फिर मॉड्यूल के बाकी लोग जो हैं वो जिसे कहते हैं कि दैट वाज द ट्रिगर पॉइंट, फिर बाकी लोगों को इन कोऑर्डिनेशन विद स्टेट एजेंसी, स्टेट पुलिस एंड स्टेट एटीएस अरेस्ट किया गया. You spoke about the Khilafat and acquiring a land. This concept was used by Sakib Rajan in Maharashtra. He managed to get a place वहाँ पे केवल Maharashtra specific. What was the thought process in them that they have to get people from different portions of the country, like we to Canada in 5 states? So how were they planning to make land like for Khilafat? Good that you mentioned Sakib Rajan and this concept of Khilafat. Exactly, the concept of Khilafat starts from the fact that one can go for so-called jihad only when there is a land acquired and it has been declared a Khilafat. Once Khilafat is established, it so-called gives them a justification, although a very wrong justification, or illegal justification, immoral justification, to wage war against so-called enemies. So this starts with that. Sakib Rajan was, and it is easier to indoctrinate. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఆ పోలీస్ అధికారి ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీస్ ఎస్పీ పోలీస్ సిపి ప్రమోద్ సింగ్ కుష్వా మాట్లాడుతున్నారు. అందుకే ఆర్టీవీ మళ్ళీ పదే పదే రిక్వెస్ట్ చేశాను, చేతులు జోడించి పదే చెప్పుకొచ్చాను. ఇక్కడ స్లీపర్ సెల్స్ ఉన్నారు. భారతదేశంలో కుట్రలు పడడానికి మన రాష్ట్రంలో మన పక్కనే కొన్ని చీడ పురుగులు ఉన్నాయి, వారిని కనిపెట్టండి అని పదే మీకు చేతులు జోడించి మరి నమస్కరించే ప్రయత్నం చేశాను. సో చూసారు కదా, బోధన్లో మనం అనుకున్నామా నిజామాబాద్లో ఓ ఉగ్రవాది ఉంటాడు, ఉగ్రవాది మన దగ్గర కుట్రలు పడడానికి ప్లాన్ చేశాడు, ఇక్కడ మారణహోమం సృష్టించడానికి ప్లాన్ చేశాడు, జార్ఖండ్లో కుట్రలకు తెరలేపడం అనుకున్నామా? కానీ ఇక్కడ ఢిల్లీ పోలీసులు చాలా పక్కాగా పకడ్బందీగా అన్ని రకాల ఆధారాలతో పట్టుకున్నారు. సో ప్రస్తుతానికి ఆ విజువల్స్లో కనిపిస్తున్నటువంటి ఆ వ్యక్తే ఉజైఫా యామన్ తండ్రి ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తున్నాడు. ఉజైఫా ఇక్కడ బి ఫార్మసీ చదువుతున్నాడు. బి ఫార్మసీ చదువుతున్నటువంటి ఉజైఫాకి ఇక్కడ వీడియో కూడా కనిపిస్తోంది. ఆ యువకుడే. సో ఇక్కడ చదువుతున్నటువంటి ఆ యువకుడు ఐఎస్ఐఎస్తో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. సో ప్రస్తుతానికి అన్ని పక్క ఆధారాలతో ఎడపల్లి పిఎస్లో ఢిల్లీ పోలీసులు విచారించి కోర్టు అనుమతితో ఢిల్లీకి కూడా తరలించినట్టు తెలుస్తోంది. జార్ఖండ్లో భారీ పేలుడుకి కుట్ర పడుతున్నట్టుగా అనుమానం వ్యక్తమవుతోంది. అయితే అక్కడ డానిష్ అనేటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే డానిష్ ఇచ్చినటువంటి సమాచారం మేరకే నిజామాబాద్ బోధన్కి చేరుకున్నారు. బోధన్లో ఉజైఫాని అరెస్ట్ చేశారు పోలీసులు. ఒకసారి ఆ రైట్ సైడ్ విజువల్లో అక్కడ పోలీసులు మారువేషాల్లో వచ్చి ఆ ఉజైఫాని మాట్లాడిస్తున్నారు. అక్కడ ఉజైఫా ఏం సమాధానం చెప్తున్నాడో చూద్దాం. तो हम भी इधर के थे, इधर के दूसरे नहीं होते। आपने आपको बोला घर के लिए स्टूडेंट है। हाँ मालूम। देखो वही मसला है ना, जो भी शक की निगाह में नहीं लिए करके छोड़ देते। तुम भी बाहर चुप बोले तो नको बेटो, हट जाता तुम्हारा हट जाता उसके असल तो हमारे गांव में गली के लोगों बच्चे को जाने देने की बात है। हमारी इससे पहले भी कुछ पहले पास्ट में था, वो पारस का भी वही केस में वही केस में आ इसमें गए शक में इधर यहाँ तक आया। हथियार बड़ा है नहीं छे हम है तो मिलेगा ना। इससे पहले पास में चुड़ा दिया ना,
हाँ, छुड़ाया नहीं, वो वैसी पीछे चल रही, वो खत्म नहीं हुआ, खत्म नहीं हुआ। वैसी चाहे वो थी। हाँ, इनके वो- पापा वो बाबा के नाम पे पापा था। का है ना। बाघ के नाम पे थे, अब उसमें कौन कौन चला है उनको, हाँ। कोई शक नहीं आता यहाँ था। तक आया। अभी ने उनका बेटा है ना, हाँ तो तुम क्या होते? छोटा छोटा। इंस्पेक्शन छोटा नहीं, बड़ा हूँ। बड़ा है हाँ उन्हें उन्हें छोटा है दूसरे ना। हैं दूसरे हैं। अरे तो अब सबको नहीं लेके जाते, उनको तो लेके ले चलो, यहाँ पर आदि ले लिए, नहीं, एक कुछ लेते एक बेटे के वास्ते एक सबको ही फैमिली को नहीं लेते लेके जाते, उनको लेके चलो, तो उसको लेके गए। गन भी लेके थे ना उनके साथ। नहीं, वो एयर राइफल है। एयर राइफल। उसको प्रूफ देने की इन्हें रियल वाले नहीं, एयर राइफल चला है ना, उसको बोलो। और गली का बच्चा है हमारे, क्या नाम बोलूं, उदय समन है। अच्छा बच्चा है, बचपन से देखती मैं, बूढ़ी होगी, बच्चा अच्छा है, उसको कोई कुछ भी नहीं होना, ला के घर पे छोड़ दो हमारे बच्चे को, हमारे को। सब लोगों से अच्छा रहता था बच्चा, सबसे अच्छा रहता बच्चा, स्कूल जाता, घर को आता बच्चा, कहीं नहीं जाता बच्चा। और गली का बच्चा है हमारे, क्या नाम बोलूं, उदय समन है। अच्छा बच्चा है। సో మొత్తంగా ఈ స్పెషల్ పోలీసులు ముగ్గురు అరెస్ట్ చేశారు. ముగ్గురులో ఒకరేమో డానిష్ అనే వ్యక్తి జార్ఖండ్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ముజఫర్ తెలంగాణలో, అండ్ సెకండ్ పర్సన్ వచ్చేసి అఫ్తాబ్ అరెస్ట్ చేశారు తానేలో, మహారాష్ట్ర తానేలో అఫ్తాబ్ అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు కూడా పాకిస్తాన్ హ్యాండ్లర్స్తో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఇక్కడ ఉగ్రవాద కుట్రలకు తెరలేపుతున్నారట. వారి దగ్గర నుంచి కొన్ని మారణాయుధాలు, ఎయిర్ పిస్టల్, బుల్లెట్స్, వీటితో పాటుగా మదర్ బోర్డు వైర్లు, అంటే ఒక బాంబుని తయారు చేయడం కోసం ఎటువంటి సామాగ్రి కావాలో మొత్తం కూడా వీళ్ళ దగ్గర దొరికాయంట. సో ప్రస్తుతం ఢిల్లీ తరలించారు హుజైఫాని. చూసారు కదా, వాడి మొహం చూస్తే మనకి ఉగ్రవాదులా కనబడుతున్నాడా? అందుకే పదే చెప్తూ ఉంది ఒకటే, వాళ్ళు ఎప్పుడు కూడా ఉగ్రవాదం చెప్పి మెడలో బోడేసుకొని తిరగరు. మన చుట్టే ఏదో తప్పుడు కూతలు కూస్తూ సోషల్ మీడియా వాళ్ళు చూసినటువంటి వీడియోస్ కానివ్వండి, వాళ్ళు మాట్లాడే మాటలు కానివ్వండి, ఏదో ఒక అనుమానం కలుగుతూనే ఉంటుంది. సో మీ చుట్టూ కూడా ఇదే రకంగా ఎవడైనా కుట్రలు పడినటువంటి ఉగ్రవాదులు ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయండి. వాడు సమాజానికి చాలా చేటు. మన దేశంలో ఉంటూ ఇక్కడి గాలి పీలుస్తూ, ఇక్కడే నీళ్లు తాగుతూ, ఇక్కడే బతుకుతూ పాకిస్తాన్కి పనిచేస్తున్నాడు వాడు. హుజైఫాన్ చూశారు కదా, వీడు బోధన్లో, నిజామాబాద్ బోధన్లో ఇంకా ఉన్నారట. ఇంకా పలువురిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఎస్, మా ప్రతినిధి గంగారెడ్డి సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. గంగారెడ్డి, సో హుజైఫాకు సంబంధించి ఎలా అనుమానం వచ్చింది? డానిష్ని విచారించిన క్రమంలోనే హుజైఫా పేరు బయటపడినట్టుగా అక్కడ సిపి ప్రమోద్ సింగ్ కుష్వా చెప్తూ ఉన్నారు. సో ఏంటి నిజామాబాద్ బోధన్లో హుజైఫాకి అక్కడ పాకిస్తాన్ హ్యాండ్లర్స్కి ఎలా పరిచయం ఏర్పడింది? అప్డేట్స్ ఏంటి? మనోజ్, నిజామాబాద్ జిల్లా బోధన్లో ఉగ్రవాద కలకలకు ఒక్కసారిగా కలకలం రేపాయి. బోధన్ కేంద్రంగా వారి కదలికలు బయటపడడంతో ఢిల్లీ పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఉగ్రవాద పేరేబిత సంస్థల సంబంధాలు ఉన్నాయనే